గుంటూరు జిల్లా తెనాలిలో కాటూరి శిల్పవేదిక నిర్వాహకులు అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ప్రదర్శన మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. 6 అంగుళాల నుంచి 30 అడుగుల వరకు అంబేద్కర్ విగ్రహాలను ప్రదర్శనకు ఉంచారు. ఈ ప్రదర్శనకు గిన్నిస్ బుక్ రికార్డు స్థానం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న శిల్పి కాటూరి వెంకటేశ్వరరావుతో మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫేస్ టు ఫేస్. కాటూరి ఆర్ట్స్ గ్యాలరీ ఆధ్వర్యంలో గొప్పగా కూడా అంబేద్కర్ విగ్రహాలను అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కూడా ఈ విగ్రహాలు అనేవి వరల్డ్ రికార్డును సృష్టించే విధంగా ఉన్నాయి. 6 సెంటీమీటర్ల నుంచి కూడా 30 అడుగుల పాటు ఎత్తులో కూడా ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇక్కడ మనం చూడొచ్చు, ఎవరైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి విగ్రహాలన్నింటినీ కూడా ఈ కాటూరి శిల్పశాలలో తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ మనం ఆ విగ్రహాలు చూడొచ్చు. అంటే ఈ విగ్రహాలకు సంబంధించి ఇక్కడ మామూలుగా చిన్న చిన్న విగ్రహాల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున, అంటే ఒకటి అంబేద్కర్కి సంబంధించినటువంటి ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ విగ్రహాలు అయితే మాత్రం కాన్స్టిట్యూషన్స్ పట్టుకొని కొన్ని విగ్రహాలు ఉంటే, అదేవిధంగా కూడా ఇక పార్లమెంట్కి సంబంధించి పార్లమెంట్లో ఏర్పాటు చేసిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థాయిలో కూడా విగ్రహాలు ఉన్నాయి. మొత్తం కూడా వందల సంఖ్యలో ఇక్కడ అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున కూడా మరి ఎక్కడా కూడా ఇన్ని విగ్రహాలను అయితే ఒక శిల్పశాలలో అయితే ఏర్పాటు చేయలేదు. దీనికి సంబంధించి ఈ రోజైతే మాత్రం ఇక్కడ ఈ ఎవరైతే మినిస్టర్ నాదెండ్ల మనోహర్ ఉన్నారో ఆయన వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రధానంగా కూడా ఇంత పెద్దగా ఈ విగ్రహాలన్నింటినీ కూడా ఒక ఆర్డర్లో ఏర్పాటు చేయటం, అవి కూడా వివిధ ఆకృతుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ విషయమే మనతో మాట్లాడటానికి ఎవరైతే కాటూరి గ్యాలరీకి సంబంధించిన ఫౌండర్ ఉన్నారో వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు ఇంత 3 సెంటీమీటర్ల నుంచి కూడా 30 అడుగులు చేయడానికి? 4-5 రాష్ట్రాల నుంచి అంబేద్కర్ గారి విగ్రహాలు మాకు ఆర్డర్ వస్తూ ఉంటాయి. అంబేద్కర్ గారి విగ్రహాల్లో మాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అక్కడికి వెళ్తే విగ్రహం సజీవంగా ఉంటుందనే ఉద్దేశంతో మరి ఎంతో ప్రయాసతోటి 100 కిలోమీటర్ ప్రయాణించి తెనాలి మరి మా కాటూరి ఆర్ట్ గ్యాలరీకి మా సూర్యశిల్ప వస్తూ ఉంటారు. అందువల్ల మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఒక భారీ శిల్పకళా ప్రదర్శన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల మీద ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. అది ఎలాగంటే ఒక 6 అంగుళాల నుంచి 15 అడుగుల వరకు కూర్చున్న విగ్రహాలు, అలాగే 6 అంగుళాల నుంచి నిలబడ్డ విగ్రహాలు 30 అడుగుల వరకు భారీ విగ్రహాలని ఏర్పాటు చేశాం. దాదాపు ఒక 100 విగ్రహాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని ఈ రోజున గౌరవ తెనాలి శాసనసభ్యులు మరి మన పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు వచ్చి దీన్ని ప్రారంభించబోతున్నారు, దీన్ని తిలకించబోతున్నారు కూడా. అలాగే దీన్ని మేము కొన్ని వరల్డ్ రికార్డు కూడా, వరల్డ్ రికార్డులకు సంబంధించి మీకు ఎలా ఐడియా వచ్చింది? వరల్డ్ రికార్డుకి ఏ పొజిషన్లో మీరు ఉన్నారు? వరల్డ్ రికార్డు కంటే ఒక ఎవరో లేనిది ఎవరు చేసినా, ఇంతకుముందు ఎవరు చేయని పని ఏదైనా చేస్తే దానికి వరల్డ్ రికార్డు ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. ఇంతకుముందు ఇది ఎవరు చేసి ఉండరన్న ఆలోచనతో మేము అతి చిన్న విగ్రహం వరకు అతి పెద్ద విగ్రహం తయారు చేసి మరి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి, అలాగే అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డుకి, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుకి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డుకి మేము అప్లై చేసాం. అలా ఈ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు, అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు తమ సంసిద్ధత వ్యక్తం చేశారు. దీనికి మేము రికార్డులో నమోదు చేసుకుంటాం, మీకు అవసరమైన సర్టిఫికెట్ని పంపిస్తాం త్వరలో అని ఒక గిన్నిస్ బుక్ వాళ్ళు మాత్రం పరిశీలిస్తున్నామని చెప్పారు. అది కూడా వస్తుందని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇంకా మున్ముందు ఇలాంటి ప్రదర్శనలు ఎన్నో ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల మనల్ని పొందుతాం. మా ఏకైక గోల్ ఏంటంటే మరి భారతదేశ శిల్పకళా చరిత్రలో మాకు ఒక పేజీ కావాలి అనేదే మా కోరిక. ఆ కోరికతోటే మేము ఇలాంటి పనులు ఇంతకుముందు ఎన్నో చేస్తున్నాం. ఇంకా మున్ముందు ఎన్నో తయారు చేసి ఈ మన దేశంలో కాకుండా ఇతర దేశాలకు కూడా ఎన్నో విగ్రహాలు పంపున్నాం. ఇంకా ముందు ఇలాంటివి చేసి మరి ఈ ప్రాంత ప్రజలను మన్నం పొందుతాం. ఇంకా ఈ ప్రాంతంలో మా ద్వారా ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకొస్తాం. అంటే మీరు ఈ శిల్పకళా ప్రదర్శన ద్వారా కానివ్వండి, రికార్డుల ద్వారా కానివ్వండి, ఏమి చెప్పదలుచుకున్నారు సమాజానికి? సమాజానికి ఒక కృషి, ఒక గుర్తింపు, ఒక పట్టుదల ఉంటే ఏమైనా సాధించవచ్చు అనేదే మా కాన్సెప్ట్. ఎందుకంటే నేను బొమ్మలు నేర్చుకున్నప్పుడు ముందు చిన్నతనంలో నేను చదువు మానేసి వచ్చిన తర్వాత దీంట్లో మనం అభివృద్ధి చెందగలమా అనే ఆలోచన, భయం ఏర్పడింది. కానీ మనం దీంట్లోకి వచ్చేసాం కాబట్టి దీంట్లోనే ఏదైనా సాధించాలన్న ఉద్దేశంతో మరి అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మరి
ఒక చిన్న పొజిషన్ నుంచి ఆయన రాజ్యాంగ నిర్మాత అయ్యాడు. మరి భారతదేశంలోనే కాకుండా దేశాల్లో ఆయన గుర్తింపు పొందాడు. మనం ఏదైనా ఒక గొప్ప పని సాధిస్తే అలాంటి గుర్తింపును పొందొచ్చు అనే ఉద్దేశంతో మేము నేర్చుకున్న విద్య ద్వారా మేము మా గుర్తింపు ఈ ప్రాంతానికి గుర్తింపు తీసుకురావాలన్నదే మా ఆలోచన. అంటే ఏదైతే ఇప్పుడు ఈ శిల్పకళా ప్రదర్శన ఉందో ఈ శిల్పాలను తయారు చేయడం ద్వారా ముఖ్యంగా కూడా ఏదైతే బాగా లోయెస్ట్ పొజిషన్లో నుంచి హైయెస్ట్ పొజిషన్లోకి ఒక వృత్తి మీద నమ్ముకున్నట్లయితే ఆ వృత్తి ద్వారా ముందుకు సాగినట్లయితే వరల్డ్ రికార్డు కూడా సాధించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడమే కాకుండా ఈ ప్రాంతానికి సంబంధించి ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రోల్ మోడల్గా నిలవాలని అదేవిధంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించినటువంటి విగ్రహాలు చేయడంలో తాము ఎంతో ముందున్నాము. విదేశాల నుంచి కూడా తమకి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు తయారు చేయమని ఆర్డర్లు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తయారు చేస్తున్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కలిపి ఒక చోట గ్యాలరీగా ఏర్పాటు చేయడం ద్వారా వరల్డ్ రికార్డును సృష్టిస్తామని ఎవరైతే ఈ కాటూరి వెంకటేశ్వరరావు గారు చెబుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్ న్యూస్, తెనాలి నుంచి.